మీ ఫోన్ బ్యాటరీ ఊరికే డౌన్ అవుతుందా? అయితే ఇలా చేయండి. ఈ యొక్క టాపిక్ గురించి తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడు అయితే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నాకు కోరుకున్నానండి. ముందుగా చూసినట్లయితే మీ యొక్క ఫోన్ బ్యాటరీ అనేది మనకైతే ఊరికే ఫాస్ట్గా డౌన్ అయితే అయిపోతుందా? అయితే ఈ విధంగా చేయండి అని మనకైతే ఇక్కడ సమాచారం రావడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం కొన్ని చిట్కాస్ని అంటే కొన్ని పాయింట్లు మనం పాటించినట్లయితే మన మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అక్కడ మనకైతే స్లోగా దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాయింట్లు మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా మనమైతే ఇప్పుడు ఉన్న పనులన్నీ స్మార్ట్ ఫోన్లోనే అవుతున్నాయండి. కానీ ఆ ఫోన్కి పొద్దున 100% ఛార్జింగ్ పెడితే సాయంత్రానికి బ్యాటరీ డౌన్ అయ్యి డెడ్ అయిపోతున్నాయి. కాబట్టి పోనీ ఛార్జింగ్ పెట్టాలంటే దానికి 3-4 గంటలు టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ సమయం పడుతుందండి, తక్కువ సమయం కాకుండా. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు బ్యాటరీని త్వరగా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలాగే ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండేలా కూడా చేసుకోవచ్చండి. ఆ యొక్క పాయింట్లో మనం తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ స్క్రీన్ లాక్ వేయాలి. అంటే చూసినట్లయితే ఇక్కడ మన యొక్క స్క్రీన్ లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్లయితే స్మార్ట్ ఫోన్ని లాక్ చేసి ఉంచిన బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ కొన్ని యాప్స్ మనకు రన్ అవుతూ ఉంటాయి కదా. అలా ఛార్జింగ్ అనేది పెట్టిన తర్వాత మొబైల్ ఫోన్ను అలాగే వదిలేస్తుంటారండి చాలామంది కూడా. కానీ అక్కడ మన అప్పటి వరకు వాడిన యాప్స్ కూడా మనం ఖచ్చితంగా క్లియర్ అయితే చేసుకోవాలండి. చాలామంది దానివల్ల బ్యాటరీ ఛార్జ్ అవుతుండగానే అందులో కొంత శాతం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకైతే యాప్స్ మొత్తం పోతుంది. కాబట్టి అలా కాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం క్లియర్ చేసి ఫోన్ లాక్ చేసి పెట్టాలండి ఖచ్చితంగా. ఇలా చేసినప్పుడు ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కడమే కాకుండా బ్యాటరీ కూడా చాలా తక్కువసేపు మనకి ఉంటుంది, ఎక్కువసేపు కూడా మనకైతే ఉంటుందండి. అందువల్ల మీరు ఛార్జింగ్ పెట్టే ముందు అప్పటి వరకు మీరు వాడుతున్న ప్రతి యాప్ను కూడా మీరైతే క్లియర్గా చేయండి అండి. అప్పుడైతే మీకైతే మొబైల్ అనేది క్లీన్ అయితే అవుతుంది, మీకు ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా ఎక్కుతుంది, ఎక్కిన ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా దిగదండి. గమనించారు కదా. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి స్విచ్ ఆఫ్ చేయడం. అంటే ఇది ఎలా అంటే మొబైల్ ఛార్జింగ్ అనేది పెట్టే ముందు ఇప్పుడు నాకు ఏ కాల్స్ రావు అని డిసైడ్ అయినట్లయితే మనకైతే ఆ టైంలో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టినట్లయితే మంచిదండి. ఇట్లా చేయడం వల్ల సిగ్నల్ చూసినట్లయితే సిగ్నల్ రిసీవింగ్ ఉండదు కాబట్టి ఛార్జింగ్ త్వరగా అవుతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అంటే మీ యొక్క డిఎన్డి మోడ్ ఉంది కదండి, డూ నాట్ డిస్టర్బ్ అనేది, ఆ యొక్క మోడ్లో మీరు పెట్టుకున్నా పర్వాలేదు, లేదా మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నా పర్వాలేదండి. సింపుల్గా మీకైతే ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అయితే అవుతుంది. ఇంకా దాన్ని చూసినట్లయితే ఇక్కడ అన్నీ క్లోజ్ చేయాలి. ముందుగా రన్నింగ్లో ఉన్న అన్ని యాప్స్ని మనం క్లోజ్ చేయాలండి ఫస్ట్. కాదు చూసినట్లయితే వైఫై, ప్లే స్టోరు, బ్లూటూత్ వంటివి కూడా మనం ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. మొబైల్ను ఛార్జ్ చేయడం మంచిదే. ఇలా చేస్తే మొబైల్ ఫోన్ ఫాస్ట్గా చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అది అవుతుందండి. ఇంకా పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. ఇది అర్థం చేసుకుందాం అండి. కాల్స్ ఏవి రావాల్సినప్పుడల్లా చూసినట్లయితే ఛార్జింగ్ త్వరగా అవ్వాలనుకున్నప్పుడు మొబైల్ని మనమైతే ఖచ్చితంగా ఫ్లైట్ మోడ్లో పెట్టడం చాలా మంచి అలవాటు అండి. అంటే మనకైతే కాల్స్ అనేది ఖచ్చితంగా రావు అని నమ్ముకున్నప్పుడు ఇలా చేయాలి. ఈ మోడ్లో పెట్టడం వల్ల సాధారణంగా మనకి ఛార్జింగ్ అనేది ఎక్కే వేగం కంటే మరింత వేగంగా ఛార్జ్ అవుతుందండి. ఫ్లైట్ మోడ్లో పెడితే ఉన్నదానికంటే ఇక్కడ కాస్త ఎక్స్ట్రా మనకి ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ మోడ్లో పెట్టినప్పుడు కూడా సిగ్నల్స్ మనకైతే రిసీవ్ కావు కాబట్టి చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవుతుందండి. ఇంకా అదేవిధంగా ఒరిజినల్ ఛార్జర్నే ఖచ్చితంగా వాడాలండి. చాలామంది తమ మొబైల్కి వచ్చిన ఛార్జర్ కాకుండా తమకు అందుబాటులో ఉన్న వేరే కంపెనీ ఛార్జర్ వాడతారు. కాబట్టి అలా చేయకుండా మనం మొబైల్ అనేది కొనినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఛార్జర్ ఇస్తారండి, ఇయర్ ఫోన్స్ ఇవ్వకపోయినా. ఆ యొక్క ఛార్జర్ని మనం ఖచ్చితంగా ఉపయోగించాలని చెబుతున్నారు. అన్ని ఫోన్లకు అన్ని రకాల ఛార్జర్ సెట్ అయినా సరే వాటిని వాడడం వల్ల బ్యాటరీ చాలా నెమ్మదిగా ఛార్జ్ అయితే అవుతుంది. కాబట్టి ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఎక్కడ వెళ్ళినా సరే మొబైల్తో పాటు వచ్చిన ఛార్జర్ని మీ వెంట తీసుకెళ్ళండి. అలా అయితే డేటా కేబుల్ కూడా నాణ్యమైనది వాడాలి. దాంతోపాటు అలా చేస్తే మొబైల్ ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడమే కాకుండా బ్యాటరీ కూడా చాలా ఫాస్ట్గా అయితే దిగుతుంది. కాబట్టి మీకైతే ఎక్కువసేపు కూడా మొబైల్ వాడిన అనుభూతి వచ్చింది. కాబట్టి మీ యొక్క ఒరిజినల్ ఛార్జర్నే ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి. అప్పుడు మీకు సింపుల్గా ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. ఈ ప్రకారంగా ఈ విధంగా చేసినట్లయితే మనకైతే మన మొబైల్లో ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా దిగిపోదండి. ఎక్కిన ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాయింట్లు మాత్రం మీరు పాటిస్తారని కోరుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.